సో ది రాజా సాబ్ ఈ ఫిల్మ్కి సంబంధించి టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఈ టీజర్కి సంబంధించిన ఒక మంచి రివ్యూ అయితే చెప్పాను. ఆ రివ్యూ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. సో అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మంచి బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాను. నిజంగా నాకు అర్థమైన దాని ప్రకారం కథ ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ ఒకసారి టీజర్ని స్లోగా క్లియర్గా చూద్దాం. మోస్ట్లీ ఈ కోట గురించే మొత్తం అంతా కూడా ఉండే అవకాశం ఉందని అయితే అనిపిస్తుంది. ఈ షాట్లో ఇక్కడ ఊపుతున్నారు ఈ గేట్ని, అది ఏంటి ఎవరు ఊపుతున్నారు అనేది తెలియాలి. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఆ టైంలో ఎందుకు ఉంది? ఓకే, చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. బట్ ఈ సంపద నా ప్రాణం అంటే లైక్ ఇది ఎవరు ఓపెన్ చేస్తున్నారు ఈ బాక్స్ని అనేది కాన్సెప్ట్. అండ్ ఇతను చెప్తున్నటువంటి ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడు? మేబీ ఫిలింలో ప్రభాస్ హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అతను ఇంటరాక్ట్ అయ్యి ఆత్మరూపంలో అయినా చెప్తాడా? ఈ బొచ్చులేని పిల్లి ఏంటి నాకు అర్థం కాలేదు. ఓకే, అనుభవించు. ఓకే, సీరియస్ లుక్ ప్రభాస్ది. వై ఎందుకు చూసాడో తెలియదు. ఓకే, ఇది క్లైమాక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఫైట్ తాలూకు షాట్, ఫస్ట్ షాట్ ఇది. ఎక్కడికి ఎంటర్ అయ్యాడు డల్లింగే, రైట్. నిప్పులు తొక్కుంటూ మరి వెళ్తున్నాడంటే ఏంటి? మేబీ ఫైట్, ఇందాక చూసిన ఫైట్ అయ్యొచ్చు. ఇక్కడ ఇది ఇలా గాల్లో ఎగిరేస్తుందంటే దీనికి మేబీ గోస్ట్. సో ఇవి ఆ టైంలో, ఆ కాలం టైంలో ఉన్న ఈ విగ్రహాలు, ఇవి ఏంటి ఫ్యాన్స్ తిరిగేస్తున్నాయి. ఓకే, రైట్. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ సీన్ ఉండబోతుందని అయితే అనిపిస్తుంది నాకు. ఈ హీరోయిన్ ఇలా వాటర్లో వెళ్ళడం దీని తాలూకు అంటే మెయిన్ రీజన్ మేబీ ఎందుకు ఇంత తెగించి వెళ్తోంది అని అంటే దేన్నో వెంబడిస్తూ వెళ్తోందని అనిపిస్తోంది. ఇక్కడ ఒక రూమ్ ఉంది చూసారా, ఈ రూమ్లో ఏదో ఉంది అనే దాని గురించి వెళ్తోందని అయితే అనిపిస్తుంది. ఓకే, సత్య అది. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది జస్ట్ ఎంత ఎక్స్ట్రాడినరీగా తీశారు దీన్ని. ఇక్కడ ఈ గోస్ట్లు వెళ్ళడం కానీ ఫాస్ట్గా సత్య రియాక్షన్. బట్ ఎందాకటి ఇసిరింది కర్ర, బట్ ఇక్కడ పడింది కాగడ. మేబీ ఇది చీట్ షాట్. ఇది ప్రభాస్ చేతిలో ఎందాక మనం చూసిన కాగడ అయి ఉంటుంది. ఇది క్లైమాక్స్ మేబీ. డార్లింగే ఎందాక చూసాం మనం ఫైట్ ఇంట్రో అని చెప్పాం కదా, దాని తాలూకు షాట్ అనమాట. ఫస్ట్ లెగ్ షాట్ చూపెట్టాడు, నిప్పులు తొక్కేది. తర్వాత షాట్ ఇది మేబీ. అంటే ఇంత విధ్వంసం ఎందుకు జరుగుతుంది అనేది నా కాన్సెప్ట్, నాకు అర్థం కాదు. ఏంటి ఇంత ఎందుకు జరుగుతుంది? అద్దాలు గిద్దాలు ఎందుకు పగిలిపోతున్నాయి అంటే ఎవరో ఏదన్నా ట్రై చేస్తే దాని తాలూకు రిఫ్లెక్షన్ ఇది. చూసావా ఎంత అందమైన అమ్మాయి, అమ్మని అమ్మ. సో ఇది అందమైన అమ్మాయి అని నమ్మితే ఒరిజినల్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అంటే ఆ వాల్పేపర్లో ఉన్న అమ్మాయి కానీ, ఆ ముసలి కానీ, ఆ గ్లాసులు పగిలిపోవడం కానీ, ఆ విధ్వంసం అంతా ఎందుకు క్రియేట్ అవుతోంది? ఇవన్నీ కూడా అతని అండర్లో ఉంటాయా? ఎందాక చూసాం సంజయ్ దత్. సో అతని అండర్లో ఉండి ఎవరన్నా అతని నిధిని టచ్ చేయాలనుకుంటే ఇవన్నీ రియాక్ట్ అవుతాయి. అదే మన డమరుకం సినిమాలో ఇతను కోపం తెప్పిస్తే ఆ పావులు రియాక్ట్ అవుతాయి కదా, అలా ఏమైనా రియాక్ట్ అవుతున్నాయా? హలో బండి కొంచెం మెల్లగా అంటే ఇప్పుడు దాకా చూపెట్టిన హర్రర్ కాకుండా ఇప్పుడు ఒక లవ్ ట్రాక్. ఓకే, ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేసి ఇదే మన రాజా డీలక్స్ అని చెప్పినప్పుడు చూపెట్టినటువంటి ఫస్ట్ లుక్. సో అట్ ద సేమ్ టైం ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మీరు గమనిస్తే ఇదంతా క్రిస్మస్కి గిఫ్ట్లు తెచ్చాడు నిధి అగర్వాల్కి. ఓకే, నిధి అగర్వాల్ కలవడానికి అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎవరో ఒక పాప కూర్చో ఉంది. ఈ పాప సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తుంది ఇష్యూ అనుకున్న టైంలో, ఐ మీన్ ఎందుకు వచ్చావు ఏంది క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని కొంచెం మనోడు నచ్చ చెప్తాడు. ఓకే, ఇదే ఇందాక మనం చూసాం కదా, ఇదే ఉంటుంది మేబీ. లేదంటే ఇది వేరే ఫైటా, లేకపోతే ఇది ఇంట్రోనా, ఇంట్రడక్షన్. ఓకే, ఇది ఏ టైం పీరియడ్ ఆఫ్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది గ్యాంగ్ లీడర్ ఇమేజ్, ఇక్కడ అమితాబ్ సర్కార్, ఇక్కడ భాష, ఇది ఈ టైంలో అదేనా? ఓకే, డార్లింగ్ ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి, ఈ ఫైట్ చూడండి. చాలా రోజులైంది ఇలాంటి ఫైట్స్ చూసి. ఇలా ఒక అంటే
ఇదివరకు ఫైట్స్ అంటే ఎలా ఉండేటివి, ఇక్కడ ఏదో ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కోసం ఫైటింగ్ ఏమో మేబీ. అంటే బాహుబలి తర్వాత ఇలాంటి ఫైట్స్ డార్లింగ్ ఇప్పుడు చేయలేదు, మనము చూడలేదు. ఓకే, ఇది మాస్. ఇదేంటిది ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాడంటే మేబీ ఏదన్నా లవ్ ఫీల్లో ఉన్నాడా. ఓకే, నిధి అంత షాక్ అయ్యేలా చూస్తున్నాడంటే మేబీ దిమ్మ తిరిగింది. ఏం చూసాడంటారు ఏమో, మరి సినిమా చూసే కానీ తెలియదు. చేసిన పాపమేమి ఏమీ లేదు. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తాను. ఓకే ఓకే, ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసాడు. ఈ అమ్మాయి కూడా పడినట్టే కనిపిస్తుంది మోస్ట్లీ. అండ్ ఈ క్యారెక్టర్ కొంచెం నాకు కొత్తగా ఉంది. మమతా మోహన ఏంటో మరి, ఇది కొంచెం విలన్స్ని రఫ్ ఆడిచ్చేలాగా, కొంచెం రఫ్గా, ఏదో ఏజెంట్ టీనా టైప్లో, మరి ఏంటో మరి. వై ఎందుకంత బ్లష్ అయిపోతున్నాడు అంటే. ఓకే ఓకే ఓకే, ఇక పైన పార్టీ షాట్ తాలూకు కంటిన్యూషన్ షాట్ ఇది. మార్నింగ్ ఏదో సంథింగ్ జరిగినట్టుగా ఈ అమ్మాయి పోర్ట్రేట్ చేస్తుంది. మేడం ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టు. ఓకే, ఇది నాకు తెలిసి ఏదో సంథింగ్ ట్రాప్. ఈ క్యారెక్టర్ నాకు అర్థం కావాలి. ఈ క్యారెక్టర్ ఎవరు అంటే బేసిక్గా ట్రైన్లో ఏదన్నా వెళ్తుంటే దీన్ని దారి మధ్యలో దొంగిలించే బందిపోట, లేకపోతే వేరేది ఏదైనా ఉందా? ఎవరాని వెనకాల చెలికత్తెలు ఏదైతే మనం చూసామో మహల్, ఆ మహల్ ఇదే. ఇది పూర్వకాలం, అదే ఆ టైంలో ఏంటనేది ఒక సీన్ ఇది. వా, ఇదేంటిది? ఆత్మనా, వాటరా, లేకపోతే శాండా, లేకపోతే ఏంటి అసలు ఎగ్జాంపుల్? ఇది మాత్రం బ్లడ్ బాత్. నిజం చెప్తున్నా, డార్లింగ్కి చిన్న గోరుకి ఇంత బ్లడ్ అంటుకున్నా కూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది అంతే, అది అతనికి మరి బై బర్తే వచ్చింది. పొరపాటు కూడా బ్లడ్ టచ్ అవ్వకూడదు ఆ బాడీకి. ఇక్కడ ఫాస్ట్గా ట్రాక్ తీస్తాడు షార్ట్స్ కొన్ని, నేను ప్లే చేస్తాను చూడండి. బా, మిస్ అయిపోయారు. ఓకే పర్లేదు, ఆ షార్ట్స్ ఏం పెద్దగా ఉండవు. కాకపోతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ గమనించండి. ఎందుకంత షాకింగ్గా ఉన్నాడు, ఇంత సాడ్గా ఎందుకున్నాడు, ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఫటా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ సంజయ్ దత్ పూజ చేస్తున్నాడు, తాత ఎందుకు చేస్తున్నాడు తెలియలేదు అది. మరి ఈయనేంటి ఇలా అయిపోయాడు నాగవల్లిలో వెంకటేష్ లాగా? అవురా అంటాడా ఏమో మరి. క్షుద్ర పూజల వరకు ఎందుకు వెళ్ళాడు ఈయన? ఓకే, పియానో వాయిస్తున్నాడు. ఓకే, ఇది చూడండి, ఇది అంటే లైక్ ఏంటో ఎంత నెగిటివ్ ఫీల్లో ఉంది తప్ప ఈ మహల్ పాజిటివ్ వైబ్ అయితే లేదు ఓవరాల్గా. ఈ పుర్రే టైపు ఏంటో. ఓకే ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో నార్మల్గా నేల మీద ఉన్నట్టు కనిపిస్తుంది కదా, నేల మీద లేరు, వీళ్ళు రివర్స్లో ఉన్నారు. అది చూపిస్తుంది చూడండి. రైట్, వీళ్ళందరూ పైకి చూస్తున్నారా? వీళ్ళు పైకి చూస్తుంటే వీళ్ళని పైనుంచి ఇదిగో వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి వాళ్ళ రివర్స్, వాళ్ళకి వీళ్ళు రివర్స్. రైట్, వీళ్ళకి కూడా ఇది షార్ట్. ఇదిగో ప్రభాస్ ఇక్కడ ఉన్నాడు. మన మోషన్ పోస్టర్లో కాలు మీద కాలు వేసుకొని చుట్టెలిగించుకొని ఉన్న ప్రభాస్ని చూపెట్టారు కదా, ఆ ప్రభాసే మేబీ ఆ సంజయ్ దత్ గారి ఆత్మ ఇతనిలోకి వచ్చి ఇతను ఏదన్నా వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నాడా? ఇదిగోండి హీరోయిన్స్ ముగ్గురు, వీళ్ళే షాకింగ్గా చూస్తుంది పైకి ఇక్కడనే. ఓకే, ఈ క్యారెక్టర్ ఎవరు? కంటి మధ్యలో కనిపిస్తున్న క్యారెక్టర్. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళంతా కొత్త వాళ్ళని తెచ్చారు. ఇదేంటో బావిలో పెట్టేస్తున్నాడు తీసుకెళ్ళి. ఓకే, అదే ఇందాక చెప్పాను కదా, లోపలికి వెళ్తుందంటే ఏదో ట్రై చేస్తుంది ఇక్కడ సంథింగ్ ఏదో. ఓకే, ఇక్కడ లోపలికి వెళ్ళిపోద్ది అనుకున్న టైంలో వెనక అదే మనం వెళ్తున్నప్పుడు బ్యాక్ నుంచి ఏదో ఫాలో అవుతూ వచ్చింది. టక్కన వెనక్కి తిరిగి చూసేసరికి షాక్. అంటే మేబీ ఏం ఎదురైంది? ఏదైనా ముసలా, లేకపోతే వాటర్లో నివసించింది పామా, ఏది ఉంటుంది చూడాలి. మొత్తం అంతా వేసేసాడు నగలు. ఎక్కడో నాకు కొంచెం నాన్ సింక్గా అనిపిస్తుంది. టాటూస్
ఫేస్ మీద ఇది బుక్ తగలబడిపోతున్నా ఇంత కూల్గా ఎందుకున్నాడు? మామూలుగా బుక్ తగలబడిపోతే ఇసిరేస్తారు కదా, ఎందుకు ఇంత కూల్గా ఉన్నాడు? ఇది దెయ్యానికి లేకపోతే ఆత్మకి మనోడికి ఏమైనా ఫైటా? క్లైమాక్స్ మేబీ ఇది. అంటే రాజమహల్ తగలబడిపోతోంది అని అంటే అది మోస్ట్లీ అది క్లైమాక్సే. క్షుద్ర పూజలు టైప్ ఉంది. ఇతను ఎవరు అంటే ఆ టైంలో మహల్కి ఏమన్నా కొంచెం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటా? ఇది నిధి అగర్వాల్ యొక్క చర్చ్. ఇక్కడికి వెళ్ళి పులిహోర కలుపుతాడు. అసలు ఈవిడెవరు? ఈవిడైతే మురారి సినిమాలో వాళ్ళ బామ్మ, అట్ ద సేమ్ టైం దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామ్మ కూడా. ఈవిడ ఏ క్యారెక్టర్ మేబీ ఏమై ఉండొచ్చు. ఎవరికి ఫైట్? ఎదురుగ్గా ఎవడు కనపట్లేదు నాకైతే. ఈయనేమో కొరడైతే వేసుకో ఉన్నాడు, మరి ఏంటో. చాలా చూసాను. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. రైట్, ఓకే, ఇది వరకు బాగుంది. బట్ వెంటబడ్డారు వీళ్ళందరూ పరిగెడుతున్నారంటే తాత కొరికేసాడంటే తాతే అంటే సంజయ్ దత్తే వీళ్ళు వెంటబడ్డాడు, వీళ్ళని జరిగింది. సో ఓవరాల్గా అయితే దీనికి ఎంతో కొంత న్యాయం చేశానని అయితే అనుకుంటున్నాను. చాలా వరకు షార్ట్స్ ఫాస్ట్గా ఎడిటింగ్లో తీసుకుంటూ వెళ్ళిపోయారు. సో దట్స్ వై నేను ఎక్కువగా మరీ అంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో. నాకు అర్థమైనంత వరకు అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది నా వర్షన్. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు బ్రేక్ డౌన్ చేసి మీకు ఎలా కథ అనిపించిందో చెప్పండి. ఓవరాల్గా ఒక ప్లాట్లో చెప్పాలంటే తాతకు ఆస్తుంది, ఆస్తి కోసం ఎవడు లోపలికి వచ్చినా కూడా అడ్డంగా నరికేస్తాడు తాత. సో ఇంకా ఏంటనేది కొంచెం ఏదైనా వేరే టీజర్ వచ్చినా లేకపోతే ట్రైలర్ వచ్చినా ఖచ్చితంగా డీకోడ్ చేసి 100% మీ ముందైతే స్టోరీ ఏ లైట్ ఉంటుంది అని అయితే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఊకొడతారా ఉలికి పడతారా చూసారు కదా, మేబీ అలాగే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నా వర్షన్ అయితే ఇది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. రైట్, ఉంటాను.